స్కూల్లో కాల్పులు 7గురు మృతి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 25 మందికి పైగా గాయాల పాలు, 2 పరిస్థితి విషయం. కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల ట్రాన్స్జెండర్. ఇంట్లో తల్లిని తమ్ముడిని చంపేసి అక్కడి నుంచి నేరుగా బడికి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన షూటర్ అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయిన వైనం. థాయిలాండ్లోని ఒక పాఠశాల కాల్పులు, స్కూల్ ప్రిన్సిపాల్కి, డైరెక్టర్కి, ఒక విద్యార్థికి గాయాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే 17 రాష్ట్రాల్లో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులు సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్రం. రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు. 10 కన్నా ఎక్కువ ఉగ్ర కేసులు విచారణలో పెండింగ్లో ఉన్నట్టు 17 రాష్ట్రాలు కనీసం ఒక ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఏర్పాటు చేసి కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు సుప్రీంకి తెలియజేసింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు వేరేగా కోర్టు కాంప్లెక్స్లు నిర్మించుకుని ఇప్పటికే ఉన్న కోర్టును రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవచ్చని సూచిస్తూ కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు లేఖ రాసినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనానికి అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాడి తెలియజేశారు. ఈ కోర్టును రికరింగ్, నాన్ రికరింగ్ వేయాల నిమిత్తం కోర్టు చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా అనేక దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నందున ఎన్ఐఏ కేసులు విచారణ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. నేరాలు తీవ్రంగా ఉన్నప్పటికీ విచారణ లేకుండా నిందితులు కస్టడీలో ఉంచలేమన్నారు. ప్రస్తుత కోర్టులు ఎన్ఐఏ విచారణకు అప్పగించడంలో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. కాగా ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులకు సంబంధించిన స్పందన తెలియజేయాలని ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విశాఖకు మళ్ళీ ఐబీ